అందరి కోసం మనం మీడియా అంటే ప్రజల కోసం ఉన్నాం, జర్నలిస్ట్ అంటే ప్రజల కోసం, రాజకీయాల కోసం ఉంటాం. దాంతో పాటు ఎక్కువ గరీబులకు ఎక్కువ పనిచేస్తాం జర్నలిస్ట్ అంటే. సో నేను ఒకటే చెప్పేది కేకే తరపున డెవలప్ కోసం మాట్లాడతాం. ఒక నిజంగా గవర్నమెంట్ భూమి అయితే ఇది 63/1 సర్వే నంబర్ లో ఇదంతా గవర్నమెంట్ భూమి అయితే ఇవన్నీ ఇల్లు ఎందుకు కట్టిరు, ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఫస్ట్ పాయింట్ అది. ఓకే, దీని ట్యాక్సీ కడుతురు, మున్సిపాలిటీకి అన్ని కడుతురు, నల్ల బిల్లులు, కరెంటు బిల్లులు, పన్నులు అన్ని రకాలు కడతారు. కట్టిన తర్వాత కూడా ఈ రోజు డెవలప్ కావాలంటే రోడ్డుకి ఇదంతా డ్రామాలు నాటకాలు అవుతున్నాయి, ఇవన్నీ కథలు రాజకీయాలు అవుతున్నాయి. ఇది పరిస్థితి. సచిన మీద చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా రోడ్డు కావాలని చెప్తున్నాం. ఇక్కడ ఉన్న దానయ్య యాదగిరి కూడా దీనిపైన కూడా ఆయన సపోర్ట్ చేసినా కూడా ఆయన మాట కూడా కేర్ చేస్తలేరు. డెవలప్ దాదాపు ఇక్కడ ఉన్న ఖాళీ మొత్తం వర్క్ అంతా అయిపోయింది. ఇది ఒక్కడే వర్క్ ఉంది, దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది దానయ్య యాదగిరి కార్పొరేటర్ గారు. ఇక్కడ ఇది ఒక్క పని వరకు, దాని మీద పెండింగ్ ఆ కంకర మొదలు ఎత్తుకపోతారు. 13 వార్డు కానీ 12 వార్డు కానీ 13 వార్డు కానీ ఇక్కడ గవర్నమెంట్ భూమి అంటారు. ఓకే, మరి ఇక్కడ ఉన్న ఇండ్ల మీద కొన్ని కోట్ల రూపాయల మున్సిపాలిటీ బడ్జెట్ పోతుంది, ప్రతి ఒక్క పన్ను పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా అన్న కూడా ఇంటి పన్ను అనేది ఇంటి పన్ను కట్టమని కూడా అంటే కట్టకపోతే లేట్ అయితే కూడా పెనాల్టీ కూడా వేస్తారు. మరి ఈ రకంగా వీళ్ళు మున్సిపాలిటీకి అభివృద్ధి చేస్తారు, మున్సిపాలిటీకి డెవలప్ కోసం మనీ కడుతున్నారు. మరి ఎవరైనా మాట్లాడంటే గవర్నమెంట్ భూమి అంటారు. మరి గవర్నమెంట్ భూమి నిజంగా అన్నప్పుడు అక్కడ బోర్డు పెట్టరు, లేదు గవర్నమెంట్ భూమి కాదు ఇది పట్టా అన్నప్పుడు లీగల్ గా